హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్యస్ కిచెన్. ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరిని ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం చింతపండు, ఒక రెబ్బ కరివేపాకు, 1 స్పూన్ ధనియా, 4-5 పచ్చిమిర్చి వేసుకొని అవి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఫ్రై చేసుకునేవన్నీ అందులోనూ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, కొంచెం కొత్తిమీర. ఒకవేళ ఈ టైంలో పల్లీలైనా పుట్నాలైనా ఉంటే వేసి మిక్సీ పట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే అవేం వేయకుండా ఇలానే చేసుకుంటాము ఎప్పుడైనా. ఇందాక మిక్సీ పట్టింది ఉంది కదా, దాన్ని పోపు చేసుకోవాలి. ఒక గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపుకి సంబంధించిన అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టిన కొబ్బరిది ఉంది కదా, అదంతా ఇందులో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్యస్ కిచెన్. ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను.